నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. డిసెంబర్ 1, 2024 ప్రసిద్ది పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆదివారం ఉదయం ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, దర్శకులు చంద్రకాంత్, నిర్మాత విజయ్లు కొండగట్టు ఆంజనేయును దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీకాంత్ కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం వేద పండితులు నటుడికి ఆశీర్వదించడం జరిగింది. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వేములవాడ రాజన్నను శ్రీకాంత్ వేకువజామునే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక శ్రీకాంత్ కొండగట్టు రావడంతో అతన్ని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. నేను ఓకే లాస్ట్ టైం ఇప్పుడు చూసుకోండి. అవును ఎక్కడికి పోయి చెప్తాను. అమ్మ చూసుకోవడం జరుపుతారా సార్, మీకు దయచేసి చూసిన వాళ్ళు జరుగు అమ్మ నడువు నడువు. కొండగట్టుకి రావడం నేను థర్డ్ టైము. అంతకుముందు ఫ్యామిలీతో రావడం జరిగింది. కార్తీక మాసం లాస్ట్ రోజు ఇలా స్వామివారి అలాగే వేములవాడ, కొండగట్టు, అలాగే ధర్మపురి కూడా వెళ్ళిపోతున్నాను. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, కొండగట్టు దేవుడు అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య 15వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఉన్న
ఎల్ఐసి కార్యాలయం వద్ద కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ సీఐ రాము ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదాడ ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య వర్ధంతి జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట ప్రభుత్వమే అధికారికంగా చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముదిరాజులు ఎంతగానో కష్టపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ముదిరాజులను గుర్తించి రానున్న స్థానిక సంస్థల్లో జనాభా తమాషా ప్రకారం అన్ని పార్టీలు అవకాశాలు కల్పించాలని తెలిపారు. అలాగే పోలీస్ కృష్ణయ్య వర్ధంతి కానీ జయంతి కానీ వచ్చేలోపు కోదాడలో ఎల్ఐసి కార్యాలయం వద్ద పోలీస్ కృష్ణయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి మా జాతి రత్నం, మా జాతి బిడ్డ పోలీసు కిష్టయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు కిష్టయ్య చౌరస్తా నందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ సిఐ టి రాము ముదిరాజు గారిని ఆహ్వానించి వారి చేత వారికి జ్యోతి ప్రజ్వలన అదేవిధంగా పూలదండను సమర్పించి కొబ్బరికాయను కొట్టించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని కోరేటటువంటి 3 డిమాండ్లు ఏంటంటే, ఒకటి, పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. రెండవ అంశం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా భూమిక నిర్వహించినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. తర్వాత మూడో అంశం, రేపు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఆ ఎన్నికలలో మా ముదిరాజ్ జనాభా దామాషా ప్రకారం వారికి రాజకీయంగా అన్ని పార్టీలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ముదిరాజ్ సంఘంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలు కూడా మా ముదిరాజ్ జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలని. చివరిగా ఈ పోలీస్ కిష్టయ్య చౌరస్తాలో మీకు ఈ మీడియా సమక్షంలో మీకు చెప్తా ఉన్నాం, వచ్చే వర్ధంతి కానీ జయంతి కార్యక్రమం కల్లా పోలీసు కిష్టయ్య విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. దానికి వారి భార్యని, వారి కూతుర్ని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘం, అన్ని పార్టీలు ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ నాయకులను ఆహ్వానించి కోదాడలో చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నిర్ణయించడం జరిగింది. శ్రీనివాసు, కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం కన్వీనర్. ఈ యొక్క 15వ వర్ధంతి పోలీస్ కృష్ణయ్య గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ యొక్క కోదాడ నియోజకవర్గంలో నిర్ణయించడానికి అంశాలు ఏమిటంటే, ప్రధానంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిధులు నియామకాలు అనేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నష్టపోతుందనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో పోలీస్ కృష్ణయ్య గారు ఆ యొక్క శిబిరాన్ని కూల్చిన తర్వాత సెల్ టవర్ ఎక్కి తెల్లవారుజామున 2 గంటలకి వారి యొక్క సర్వీస్ రివాల్వర్ తోటి పేల్చుకొని మరణించారు. ఆ తర్వాత శ్రీకాంతాచారి 3వ తారీఖు నాడు మరణించడం జరిగింది. ఆ తదుపరి 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆనాటి యూపీఏ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ అంశాల మీదనైతే ఏర్పడదో తెలంగాణ, ఆ అంశాలు ఈనాటి వరకు కూడా నెరవేరక సంపన్న వర్గాలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ కృష్ణయ్య గారి యొక్క వర్ధంతిని కనీసానికి పూలదండ వేసి వారి యొక్క వర్ధంతిని ప్రభుత్వం చేయని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మన ముదిరాజు మహాసభ పిలుపు మేరకు కోదాడ నియోజకవర్గంలో వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు, అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి ముదిరాజులకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. వారిని తక్షణమే మంత్రి పదవులు తీసుకొని వారిని క్యాబినెట్ మంత్రిగా చేయాలని, మరి అదేవిధంగా పోలీస్ కృష్ణయ్య గారి యొక్క వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వర్తించాలని, రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ముదిరాజు సామాజిక వర్గానికి కానివ్వండి, బీసీలకు కానీ సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధంగా ముందుకు పోని పక్షంలో ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ, వచ్చే సంవత్సరం ఇదే ప్లేసులో మేము ఖచ్చితంగా పోలీస్ కృష్ణయ్య గారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి అధికారికంగా ప్రభుత్వం చేసినా చేయకపోయినా వారి యొక్క కార్యక్రమాన్ని
అందరి సమక్షంలో బలంగా చేసేందుకు మేము కోరుకుంటున్నాం. రెండు లక్షల రుణమాఫీ 2,22,267 మంది రైతులకు 18,000 కోట్లు సన్నాలకు ఇక 500 బోనస్ రైతు పెట్టుబడి సాయం కింద 7,625 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 10,547 కోట్లు ఇక వరదల వల్ల పంట నష్టానికి ఆర్థిక సహాయం కింద ఎకరాకు 42,15,670 మంది రైతులకు బీమా కవరేజ్ నిమిత్తం 1,04,33 కోట్ల ప్రీమియం చెల్లింపు ఇక అకాల వర్షం మూలంగా నష్టపోయిన 94,672 మంది రైతులకు 95,038 కోట్ల పంట నష్టం చెల్లింపు ఇక వ్యవసాయ సంబంధిత నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులకు 10,000 కోట్ల చెల్లింపు పచ్చి రొట్టె తయారీకి 64,065 కోట్ల సబ్సిడీని అందజేశారు ఇక మార్క్ ఫెడ్ లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్గా 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది. దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ రోజున్న 29 రాష్ట్రాలు కానీ గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు. గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు. ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్. అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి, పాత్రికేయ మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నివాసముంటున్న శోభిత కన్నడలో పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు పొందారు. శోభిత భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. శోభిత మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. శోభిత మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రుణమాఫీ జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని, ఇంకా సగం మంది కూడా కాలేదని నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశంలో అత్యంత వేగంగా పతనమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ పై అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని లెక్కలు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 20 లక్షల మంది రైతులకు 20,000 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన రైతు పండుగలో మరో 3 లక్షల మందికి 2,700 కోట్లు ఇచ్చామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 2.01 లక్షల మందికి రుణమాఫీ చేశారని, ఇంకా 1.70 మందికి చేయాల్సి ఉందన్నారు. దమ్ముంటే 100% రుణమాఫీ చేశామని నిరూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో చేసిన రుణమాఫీలో కనీసం సగం కూడా చేయలేకపోయారన్నారు. ఇది చాలా అన్యాయం, మోసం, దగ. దీనికి డెఫినెట్గా రైతుల గోస రేవంత్ రెడ్డికి తలుగుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు భరోసా కింద పాత బాకీల కింద మొదటి పంటకు ఎకరానికి 2,500, రెండో పంటకు
7,500 ప్రతి ఎకరానికి 10,000 రైతు భరోసా కింద ఇవ్వాలి. ముందు కూడా 15,000 రూపాయల రైతు భరోసా కొనసాగించాలి. దాంతోపాటు మీరిచ్చిన హామీ ప్రకారం అన్ని వడ్లకు 500 రూపాయల క్వింటాల్కు బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు, మేము రైతు బంధు ఇస్తా అన్నాం, 2 లక్షల రుణమాఫీ అన్నాం, బోనస్ అన్నాం, ఇవన్నీ చాలా చెప్పినాం. కానీ ఏమవుతుందో అదే చేసే ఆలోచనలో ఉన్నాం, ముందుకు పోతామన్న మాట మాట్లాడిండు. మీరు చెప్పిన మాట తప్పితే మాత్రం ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు, రైతులు నీకు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఉన్నాను. అట్లనే ఇంకో మాట కూడా మాట్లాడిండు ఆయన, ఇంకో అడ్డగోలు మాట. కేసీఆర్ గారికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ అని చెప్పన్న మాట మాట్లాడి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నేను వస్తా, నువ్వు రా, కొలువు. ఒకవేళ కేసీఆర్ గారిది 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నేను అక్కడనే నా రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి. ఒకవేళ 1000 ఎకరాలు లేకపోతే నీ రాజీనామాని అడగను. నువ్వు ఎట్లా నాకు పోయేటోడివే, నువ్వు తొందరలోనే నువ్వు పోయేటోడివే, వెనకాల రెడీ అవుతున్నది నీకు, మీ హైకమాండ్ రెడీ చేస్తున్నారు వెనకాల, రాజీనామా అడగను నేను నిన్ను. కానీ నేను తప్పు చెప్పినా అని ముక్కు నేలకు రాకి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకటేమో నేను కర్మను నమ్ముతా, ఈ చిన్నోళ్ళ ఇల్లు కొట్టిన వాళ్ళ పాపం అలా ఉసురు, ఈ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టుడు, వడ్లు బోనస్ ఎగ్గొట్టుడు, ఈ ఉసురు కలిగిపోతాడు. ఒకటి. 2, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లకు రేవంత్ రెడ్డిని పిలుస్తలేరు, సీఎంని పిలుస్తలేరు, డిప్యూటీ సీఎంని పిలిచిరు నిన్న. మరి ఇవన్నీ కూడా సంకేతాలైన తొందరగానే పోతాడని చెప్పి ఈ 2 బేస్ మీద నేను మాట్లాడతాను. ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న మహబూబ్నగర్ సభలో, అట్లనే వాళ్ళ ఇంట్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో అన్ని పచ్చి అబద్ధాలు, నీతిమాలిన వ్యాఖ్యలు, రోజు రోజుకు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు, అవి అమలు చేయలేక రోజు కేసీఆర్ జపం చేయడమే ఆయన పని అయిపోయింది. ఎన్నికలప్పుడేమో 100 రోజుల్లో అమలు చేస్తా 6 గ్యారెంటీల్ని అని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నాడు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేస్తలేడు, ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు అవుతలేదు. ఆ మొదలుపెట్టిన 1-2 మొదలుపెట్టిండు, అవి 30%, 40%, మిగతా 60-70% ఎగ్గొట్టడం. నిన్న మహబూబ్నగర్లో రైతులను నిండా ముంచి రైతు పండుగ అని ఒక సభ పెట్టారు. దాంట్లో రుణమాఫీ చేసేస్తామని చెప్తాడు, అబద్ధం ఆడతాడు. మళ్ళీ ఇవాళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా అంతే అంటున్నాడు, 100% రుణమాఫీ చేసేసినామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇట్లా అడ్డగోలు అబద్ధాలు, చెప్పిన అబద్ధానే 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనుకుంటున్నాడు. కానీ రుణమాఫీ అయిందా కాలేదా కానీ రైతుకు మనసులో ఉంటుంది కదా, ఆయనకు తెలుస్తుంది కదా, ఇది ఇండివిజువల్ బెనిఫిట్ కదా. నువ్వు ఎయ్యన్ రోడ్ వేసినా, ఎక్కడో మహబూబ్నగర్లో నేను ఒక రోడ్ వేసినా అంటే నిజామాబాద్లో తెలియకపోవచ్చు, కానీ రుణమాఫీ చేసినా అని చెప్తే కాని రైతుకు తెలియదా మనిషికి? అస్సలు విషయం ఏంటంటే, నేను ఇవాళ మీ ముందుకు రావటం కారణం ఏంటంటే, రుణమాఫీ విషయంలో
మొట్టమొదలు అంచనా వేసింది 60 లక్షల మంది రైతులు, సుమారు 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్న డబ్బు 40,000 కోట్లు. 40,000 కోట్లు. ఇది మొదలు చెప్పిన లెక్క. వాళ్ళే అన్నారు, ఎలక్షన్లప్పుడు అన్నాడు, తర్వాత అన్నాడు, నేను 4 నెలలు నేను మానుకుంటే 4 నెలలు నేను కడుపు కట్టుకొని ఉంటే 40,000 కోట్లు ఏమన్నా విషయమా అన్న మాట మాట్లాడినాడు ఆయన నోటి నుంచి. అంటే 60 లక్షల మంది రైతులు 40,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసింది ఎంత మొత్తం రాష్ట్రంలో? మొత్తం రాష్ట్రంలో ఆయన చేసింది 21 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు చేసింది. మొన్నటితో పాటు కలుపుకొని ఆయన చేసింది. ఇంతకుముందు 17,000 కోట్ల చిల్లర, ఇంతకుముందు 17 లక్షల ప్లస్ రైతులకు 17,000 కోట్ల చిల్లర చేసినాడు. నిన్న చేసింది ఆయన. నిన్న అంత పెద్ద పండుగ అని చెప్పుకున్నది ఎంతమందికి అంటే కేవలం 39 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు చేసేటోళ్ళు. ఫస్ట్ చేసింది 21 లక్షల మంది చేసినాడు. 60 లక్షల మందిలో 21 లక్షల మంది చేసినాడు. ఇంకా 39 లక్షల మంది ఉండ్రి. ఆ 39 లక్షల మంది మొన్న చేసింది 3 లక్షల మందికి చేసినాడు. ఇప్పుడు 4వ విడతగా 39 లక్షల మంది రైతుల్లో 3 లక్షల మంది చేసే రైతు పండుగ అని చేసుకున్నాడు ఇవాళ మహబూబ్నగర్లో. అది చేసింది ఎంత? 23,000 కోట్ల రూపాయల్లో. అంటే 40,000 కోట్లలో 17,000 కోట్లు చేసినాడు ముందు. నిన్న 3,000 కోట్లు చేసినాడు. 2,700 కోట్లు చేసినాడు నిన్న. 3 లక్షల మంది రైతులకు 2,700 కోట్లు నిన్న వేసి మొత్తం రుణమాఫీ అయిపోయిందిగా అని చెప్పి రైతు పండుగ చేసుకున్నాడు బాగున్నారు. ఐ స్టాండ్ ఫర్ మై, నేను మొత్తం దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు నేను చెప్పేదానికి ఇంకా ఆయన 36 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేది ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. 20,000 కోట్ల రూపాయలు 36 లక్షల మంది రైతులకు. అంటే 60 లక్షల మంది రైతుల్లో ఈయన చేసింది 24 లక్షలు నిన్నటి దాంతో కలుపుకొని. ఇంకా 36 లక్షల మంది చేయాలి. 40,000 కోట్లలో ఈయన చేసింది 20,000 కోట్లు, ఇంకా 20,000 కోట్లు చేయాలి. అంటే 50% ఇంకా చేసేది ఉన్నది. 50% కంటే ఎక్కువనే ఇంకా చేసేది ఉంది. మొత్తం చేసేసినా అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ 10 ఏళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి ప్రజాపాలన ఇచ్చామని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10 ఏళ్లలో గత ప్రభుత్వం చెయ్యనిది ఏడాదిలో చేసి చూపించామన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలనను అందిస్తున్నామన్నారు. ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,26 లక్షల మంది ప్రయాణించారన్నారు. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు బిల్లులను మాఫీ చేశామన్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు 200 కోట్ల అప్పు చెల్లించామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే పునరుద్దరిస్తామన్నారు. ఏడాది గడిచినా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కాలేదని, స్వయంగా ప్రధాని ప్రకటించి కూడా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగటానికి బీజేపీ, బీఆర్ఎస్లే కారణమన్నారు. రైతు బీమాపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని చెప్పారు. తొందరలోనే రైతు బీమా పూర్తి స్థాయిలో చెల్లిస్తామన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం 1,00,000 కోట్ల పనులు మొదలుపెట్టింది. మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ అభివృద్ధి, ఉస్మానియా కొత్త ఆసుపత్రి, మూసీ పునర్జీవం, జంటనగరాల ఎల్లంపల్లి నుంచి మరో 20 టీమ్స్ గోదావరి నీటిని తరలింపు, స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ శిక్ష పనులకు మొదలుపెట్టింది. తొలి ఏడాది ప్రజాపాలనలో విజయోత్సవాల భాగంగా హైదరాబాదే కాదు మిగతా పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వ పెద్ద
నగరంగా గుర్తించి వరంగల్ నగరానికి 5,000 కోట్ల పైసలకు అభివృద్ధి పథకాల కోసం పనులను మంజూరు చేసి దాని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క ఇటు జరుగుతుంటే జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు రోజు ఉదయం లేచి నుండి తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా మహాలక్ష్మి పథకం ద్వారా ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినంత వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, విద్యార్థినులకు, బాలికలకు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఇప్పటి వరకు 3,26,00,000 మంది మహిళలకు ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. తద్వారా మహిళలకు 129 కోట్ల రూపాయలు లభిస్తుంది. జిల్లాలో ప్రతిరోజు సగటున 93,000 మంది జిల్లాలలో మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. 500 వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను సరఫరా చేస్తున్నాం. ఈ పథకం ద్వారా జిల్లాలో 2.20 లక్షల పైసలు కుటుంబాలకు 20.50 కోట్ల రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కింద తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తుంది. ఈ పథకం కింద ప్రతి నెల జిల్లాలో సగటున 2.47 లక్షల కుటుంబాలకు జీరో బిల్ అమలవుతుంది. తద్వారా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ పథకం అమలుకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గృహ వినియోగదారులకు 86,49 లక్షల మేరకు లబ్ధి చేకూరిందంటే ఇది కాంగ్రెస్ విజయం కాదా అని సందర్భంగా నేను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రభుత్వం సబ్సిడీ రూపేణ ఇప్పటికే 75,85 లక్షల రూపాయలను ట్రాన్స్కోకు చెల్లించడం జరిగింది. పంట రుణాల విషయంలో 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించి నేటి వరకు 4 విడతలుగా ఈ జిల్లాలో 1,612 మంది రైతులకు 782 కోట్ల 30 లక్షల రూపాయలని నిన్నటి వరకు ఈ జిల్లాలో రుణమాఫీ రూపాన చెల్లించినటువంటి పరిస్థితిని ఈ ప్రతిపక్షాలు కనిపించకపోవడం ఏదైతుందో వాళ్ళ గుడ్డితనానికి, వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ అపరిపక్వతకి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అభివృద్ధి పాలన ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు నడిపిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మీతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీతో కలిసి ఇవన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం. ఇవే కాదు, రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఇంకో ప్రధానమైన ఇచ్చినటువంటి హామీ నిజాం షుగర్ పునరుద్ధరణ కోసము ఏదైతే ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉందో దానికోసం సుమారు రాజ్యాధికారంలో బీసీలకు రిజర్వేషన్ కోటా పెంచాలని డిమాండ్ చేశారు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని బీసీ రాజ్యాధికార రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని బీసీలకు రిజర్వేషన్ పెరగాలంటే అందరూ సంఘటితమై పోరాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదిక లేకుండానే అగ్రవర్ణాల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చిందని, తమిళనాడు తరహాలో రాష్ట ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేయాలని కోరారు. కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కోటా పెంచాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. బీసీ రాజ్యాధికార సమితి బీసీల నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో అన్ని జిల్లాలలో పర్యటిస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకుని ఈ యొక్క జిల్లాకు తలమానికమైనటువంటి మంచిర్యాల జిల్లా నందు స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా సీనియర్ బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా అనాదిగా బీసీల యొక్క
తలరాతలు మారకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాలు ఏదైతే బీసీల మీద చూపిస్తున్నటువంటి వివక్ష, ఎక్కడైతే రాజ్యాధికారం దక్కదో అక్కడ సంవత్సరాలు గడిచినా కూడా ప్రజల తలరాత మారదు. మరి అలా చూసేది ఉంటే ఏదైతే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఎంతసేపు అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు కానీ ఓట్లు వేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పనిచేయట్లేదు. దీనికి తార్కాణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. మరి అటు కేంద్రం ఎటువంటి ప్రాతిపదిక లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసానికి ఆలోచించకుండా దాన్ని అమలు చేస్తూ ఉంది. మరి తమిళనాడు తరహా లోపల రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలును ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. మరి నిజంగానే కనుక ప్రజాప్రభుత్వం అయ్యేది ఉంటే రిజర్వేషన్ను ఆపేటటువంటి ప్రయత్నం మనం చేయాలి కదా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే హిందువులు అని చెప్పేసి అని మతంతో రాజకీయం చేస్తూ ఉంది. మేము చెప్తున్నాం, నిజమైనటువంటి హిందువులు ఎవరంటే ఈ దేశం లోపల బీసీలే. ఎందుకంటే అగ్రవర్ణాలు మత మార్పులకు పాల్పడ్డారు, కింది వర్గాలు కూడా కొన్ని మత మార్పులకు పాల్పడ్డాయి. ఎంత ఇబ్బంది ఎదురైనా కూడా హిందూ మతాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. మరి అటువంటి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీకి మనసు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ తీసుకొని వచ్చేసి ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్కోటా ఇస్తారు, కానీ బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వడం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? మరి దేశ గణన జరగబోతోంది. ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఏమంటుంది? సాంకేతికమైనటువంటి సమాచారం లేదు, గణన లేదని చెప్పేసి అంటది. మరి అలా దేశ గణన జరగబోతుంది కదా. దేశ గణన తర్వాత డీలిమిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో అదే మహిళా రిజర్వేషన్ కావచ్చు, దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మరి ఇటువంటి తరుణంలో బీసీల యొక్క గణన కనుక చేసేది ఉంటే వారికి కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కదా. మరి ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.